హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జబర్దస్త్ రేజింగ్ రాజు. ఒక ముఖ్యమైన విషయం మీతో పంచుకుందామని మీ ముందుకు వచ్చానండి. నా జీవితంలో మర్చిపోలేని సంఘటన. నేను ఎప్పుడూ మా అన్నయ్య దగ్గర ఉండేటప్పుడు, చెన్నైలో ఉండేటప్పుడు ఒకసారి నూతన్ ప్రసాద్ గారిని చూడడానికి వస్తే అప్పుడు కలిసి నమస్కారం పెట్టాము. అప్పటి నుంచి మళ్ళీ కలవడం అనేది జరగలేదు ఆ మహానుభావుడిని. నా జీవితంలో మర్చిపోలేని సంఘటన ఏంటంటే నిన్నగాక మొన్న ఆ మహానుభావుడిని కలిశాను. మా జబర్దస్త్ టీము వాళ్ళందరితో వెళ్తుంటే నేను కూడా వెళ్ళానండి. ఆ మహానుభావుడిని నాకు తెలుసుండి 40 సంవత్సరాల తర్వాత 35 సంవత్సరాల తర్వాత ఆయన్ని మళ్ళీ కలవడం జరిగిందండి. ఎవరు అనుకుంటున్నారా? ఆయనే మహానుభావుడు పద్మ విభూషణ చిరంజీవి గారండి. మరి ఆ మహానుభావుడిని కలవడం చాలా ఆనందంగా ఉంది. ఆ రోజు మా జబర్దస్త్ వాళ్ళ టీము అవి కలిపితే ఓ 30-40 మంది దాకా మేము ఉంటాం. అటు నుంచి రాజకీయ నాయకులు, ఇటు నుంచి జనం, మొత్తం ఇల్లు అసలు ఖాళీ ఉండలేదు మాట అండి. అంత రద్దీ టైంలో మేము పైకి వెళ్ళేటప్పటికి నా వెనకాల అటు ఇటు చూసిన ఒక 30 మంది దాకా ఉన్నారు. ఆ మనుషులను అలా చూసుకుంటూ చంద్ర గారు చెప్తున్నారు ఒక్కొక్కరి గురించి. నా దగ్గరకు వచ్చేది అంటే, సార్ నేను నూతన్ ప్రసాద్ గారు అసిస్టెంట్ నాగేశ్వరరావు. అవునవునవును నాకు తెలుసు, నువ్వు ఒకసారి ఒక వీడియో కూడా చేసావు కదా, నేను చూసాను ఆ వీడియో అనగానే నాకు అసలు షాక్ మాట. నేను ఆయన ఆ మహానుభావుడు చూస్తాడని నేనేమి పెట్టలేదండి ఆ వీడియో. ఏమండి చిరంజీవి గారి గురించి ఇప్పుడు ఈ మీడియాలు ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత చెప్తున్నారు. ఆ మహానుభావుడి గురించి నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఆయన చేసిన దాన ధర్మాలు కానీ, ఆయన మంచితనం కానీ అని చెప్పి ఒక వీడియో పెట్టానండి. కాబట్టి ఆ వీడియో మీరు చూడండి ఒకసారి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జబర్దస్త్ రేజింగ్ రాజు. చిరంజీవి గారి గొప్పతనం గురించి, చిరంజీవి గారి దాన గుణం గురించి, ఆయన చేసిన ధర్మాల గురించి ఇప్పుడు బాగా ప్రతి జిల్లాకి కూడా ఆక్సిజన్ ఫ్యాక్టరీ పెట్టి 300 కోట్లు ఖర్చు పెట్టి చిరంజీవి గారి గొప్పతనం గురించి ఇప్పుడు అందరూ చెప్తున్నారు. చిరంజీవి గారి గొప్పతనం గురించి నేను 79లో ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు మా అన్నయ్య నూతన్ ప్రసాద్ గారి అసిస్టెంట్, చిరంజీవి గారికి బాగా తెలుసు. మా అన్నయ్య అంటే చిరంజీవి గారికి చాలా అభిమానం అన్నమాట. ఆఫ్టర్ ఒక్క అసిస్టెంట్ నూతన్ ప్రసాద్ గారికి గొడుగు పట్టుకునే అసిస్టెంట్ తన కూతురు పెళ్ళని చెప్పి చిరంజీవి గారి ఇంటికి వెళ్తే, చిరంజీవి గారు అప్పుడు ప్రజారాజ్యం మీటింగ్ లో అందరితో కూర్చొని ఉండగా వాచ్మెన్ వచ్చి, సార్ నూతన్ ప్రసాద్ గారి అసిస్టెంట్ నాగేశ్వరరావు వచ్చాడని చెప్పగానే చిరంజీవి లాంటి వ్యక్తి, మహానుభావుడు, అంతమంది మీటింగ్ లో అంతమంది పెద్దల్ని వదిలేసి వారు భార్యతో, సతీమణి గారితో గేటుకి, ఆయన ఉన్న ప్లేస్ కి అంత దూరం కూడా నడుచుకొచ్చి గేటు దగ్గరకు వచ్చి మా అన్నయ్యని, అదే నూతన్ ప్రసాద్ గారి అసిస్టెంట్ ని, భార్యని సగౌరవంగా లోపలికి తీసుకెళ్లి వాళ్ళకి పట్టు వస్త్రాలు పెట్టి, మా అన్నయ్య గారి కూతురు కనకమహాలక్ష్మికి చీర పెట్టి, ఇంత డబ్బు పెట్టి, నాగేశ్వరరావు నీ కూతురు పెళ్లి బాగా చెయ్యి, నేను ఆ టైంకి వస్తానో రానో తెలియదు అని చేత నీ కూతురు పెళ్లి చాలా ఘనంగా చెయ్యి అని చెప్పి మళ్ళీ గేటు దాకా తీసుకొచ్చిన మహానుభావుడు చిరంజీవి గారు. అలాంటి చిరంజీవి గారి గురించి ఇప్పుడు చెప్పడం కాదు, ఎప్పటి నుంచో, ఇప్పుడంటే ఈ మీడియాలు అవి వచ్చినాయి కాబట్టి ఇప్పుడు అందరికీ తెలుస్తుంది. చిరంజీవి గారి దాని గురించి మా అన్నయ్య దగ్గర ఉండేటప్పుడు రోజుకు ఒక విషయం చెప్పేవాడు. నూతన్ ప్రసాద్ గారికి డాక్టరేట్ వస్తే రవీంద్ర భారతిలో ఆయనకి సన్మానం చేస్తున్నారు. అదే కుర్చీ మీద మా అన్నయ్య నూతన్ ప్రసాద్ గారి అసిస్టెంట్ నాగేశ్వరరావుని కూర్చోబెట్టి సాలువ కప్పి దండేసి ఆ రోజుల్లో 25,000 ఇచ్చి ఉత్తమ సేవకుడు అనే అవార్డు నేను ఇస్తున్నాను నాగేశ్వరరావు అని చెప్పి చిరంజీవి గారు చేయగానే అక్కడ ఉన్న పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడా అందరూ వచ్చి మా అన్నయ్యని ఆశీర్వదించారు. అలాంటి గొప్ప వ్యక్తి గురించి ఇప్పుడు కొత్తగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. అలాంటి మహానుభావుడి గురించి 2 ముక్కలు ఈ టైంలో, ఎందుకంటే ఎవరు చెప్పినా చెప్పకుండా ఇప్పుడు ఈ బాధల టైంలో, ఇంత కష్టాల టైంలో ప్రతి జిల్లాకి ఆయన ఆక్సిజన్ సిలిండర్ పంపుతూ నేనున్నానని చెప్పి ముందుకు వచ్చిన మహానుభావుడి గురించి ఈ 2 విషయాలు చెప్పడంలో తప్పులేదని చెప్పేసి చిరంజీవి అభిమానులందరూ కూడా ఇది చిరంజీవి గారి గొప్పతనాన్ని వాడవాడలుగా చాటాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ జబర్దస్త్ రేజింగ్ రాజు. అదండి, ఆ వీడియో కూడా ఆ మహానుభావుడు గుర్తుపెట్టుకొని వీడియో ఒకటి చేశారు కదా అని చెప్పేసి ఓకే మనం కలుద్దామని చెప్పేసి గబుక్కుని అలాగా వచ్చిన జనం, రద్దీగా ఉన్న జనంలో అలా చూస్తుండగా
మళ్ళీ మా చంద్ర గారు ఇలాగైతే ఇలా లేదని ఒకరి తర్వాత ఒకరిని ఫోటోలు దిగడానికి పెట్టారు. పెట్టిన తర్వాత 5వ వాడినో 6వ వాడినో నేను వెళ్ళేటప్పటికి ఇలా అని చెప్పేసి మీరు చూడండి ఆ ఫోటోలు. ఆయన ఎంత ప్రేమగా ఎంత ఆప్యాయతంగా ఒక సొంత ఇప్పుడు ఆయనకున్న స్థాయికి అంతమంది జనాన్ని రిసీవ్ చేసుకోవాల్సిన పని కానీ అంతమందిని ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకోవడం అనేది మామూలు విషయం కాదండి. ఆయన అంత బిజీ టైంలో కూడా మాలాంటి చిన్న చిన్న ఆర్టిస్టులను కూడా నువ్వు పలానా స్కిట్ చేసావా చాలా బాగుంటుంది ఆ స్కిట్ అనడం, నువ్వు నాయిస్రా తమ్ముడు అనడం, ఇలాగా ప్రతి ఒక్కరిని కూడా నీ పేరు సద్దాం కదా అనడం, నువ్వు ఇది ఆ పేర్లతో సహా చెప్తుంటే నాకు ఆశ్చర్యం వేసిందండి. అయ్యో బాబోయ్ మహానుభావుడు ఇంత జ్ఞాపక శక్తి ఏంటి అసలు అని చెప్పేసి అనుకుంటే తీరా ఫోటో దిగడానికి వెళ్ళాను. రాజు బాగున్నా అయ్యేదా ఇంతకీ అన్నయ్య అనగానే నేను అన్నయ్య చనిపోయాడు సార్ అన్నాను. వెంటనే ఇమీడియట్లీగా ఆయన కళ్ళల్లో నీరు తిరిగింది, నా కళ్ళంటే నీరే వచ్చింది. సారీ రాజు అని చెప్పి ఆయన అనడం, మనం కలుద్దాం రాజు ఒకసారి మాట్లాడదాం పాపం అవునా అన్నయ్యకి అలా జరిగిందా అని ఆయన బాధపడి ఏదో ఒక సొంతింట్లో మన అనేవాళ్ళు కూడా అలాగా రెస్పాన్స్ అవరు అసలు ఆయన అంటారు. అలాంటిది ఎక్కడో నూతన ప్రసాద్ గారు లాంటి ఆర్టిస్ట్కి గొడుగు పట్టుకొని ఆ షూటింగుల్లో పరిచయం అయిన ఒక వ్యక్తిని గుర్తుపెట్టుకొని ఆ వ్యక్తి చనిపోయాడు అనగానే ఒక సొంత మనిషి ఒక అన్నగారో లేకపోతే ఓ తండ్రో లేకపోతే ఒక మేనమో ఎలా బాధపడతారు. అలాగా ఆయన అంత బాధపడుతుంటే మహానుభావ నీకు నిజంగా ఏ అవార్డులు కాదు బాబు మహానుభావ, ఇంకా 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 పెద్ద పెద్ద అవార్డులు ఇవ్వాలి తండ్రి నీలాంటి కానీ మనసులో అనుకొని ఆ మహానుభావుడికి నమస్కారం పెట్టి బయటకు వచ్చానండి. ఈ సంఘటన నా జీవితంలోనే కాదు నేను మరణించే వరకు కూడా ఈ సంఘటన మర్చిపోలేను. అంత మంచి సంఘటన నా జీవితంలో జరిగింది.